ఏనుగులు పొలాల వైపు రాకుండా కందకాలు తవ్వే పనులు వేగవంతం చేయాలి. ఏనుగులు పొలాల వైపు రాకుండా కందకాలు తవ్వే పనులు వేగవంతం చేయాలి. ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయండి. అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. వన్యప్రాణులు పంటలను నాశనం చేయడం, ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోతుండటం ఓవైపు, మరోవైపు పొలాల దగ్గర వేసుకున్న విద్యుత్ కంచెలకు వన్యప్రాణులు చనిపోతున్న క్రమంలో ప్రజల జీవనోపాధులకు, ప్రాణాలకు విఘాతం లేకుండా వన్యప్రాణులను కాపాడుకోవాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏనుగులు వ్యవసాయ భూముల్లోకి రాకుండా కందకాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి ఆ పథకం ద్వారా ఈ పనులను చేపట్టాలని స్పష్టం చేశారు. సోమవారం మధ్యాహ్నం అటవీ శాఖ ఉన్నతాధికారులతో వన్యప్రాణుల సంరక్షణపై సమీక్షించారు. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ శ్రీ ఏకే నాయక్ ఇటీవల చిత్తూరు జిల్లాలో ఒక ఏనుగు విద్యుత్ షాక్తో చనిపోయిన ఘటనను వివరిస్తూ, ఏనుగులు కుప్పం నుంచి శేషాచలం కొండల వైపు కదులుతూ వ్యవసాయ భూముల్లోకి రావడంతో ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఒక ఎకో టూరిజం కౌన్సిల్ కూడా ఇవాల్వ్ చేశాం. ఐ థింక్ కమిటీ హస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ అండ్ ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా పెట్టాం. దానికి సంబంధించి we have initiated corporation. When that policy will be ready, ma'am? Ready with this. We have some discussions with stakeholders to finalize this. మీరు సింపుల్ గైడెన్స్ సార్. దీనికి మనకున్న గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే నాకు మనం విదేశాలకు వెళ్ళి మనం దుర్గేష్ గారికి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఉదాహరణకు మనం కర్నూలు వెళ్తే అక్కడ బ్లాక్ బాక్స్ ఉన్న క్షేత్రం ఏంటో, ఏది ప్రాంతం ఏంటది, ఆదోని ఒకటి, తర్వాత మనం సిద్ధవటం ఒకటి. అంటే అపార్ట్ ఫ్రమ్ వీటన్నిటికంటే కూడా ఇవన్నీ ఎకో టూరిజం స్పాట్స్ లాగా ఉంటాయి. మన అడ్వెంచర్ టూరిజం లాగా మనకి ఫెంటాస్టిక్. మనకి టెంపుల్స్ కానీ, తర్వాత ఎకో టూరిజం సైట్స్ కానీ, ఇవన్నీ మెయిన్ మనం దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే మీరు ఫిల్మ్స్ ని చాలా పాపులర్ చేయాలి. బిగినింగ్ లో న్యూజిలాండ్ ఒకటి, ఇప్పుడు ఈ మధ్యన యుక్రెయిన్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఫిల్మ్స్ మనం చాలా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు. ఇప్పుడు న్యూజిలాండ్ ఏమన్నదంటే, ఈవెన్ మన మధ్య సింగపూర్ లో కూడా, ఇఫ్ యూ ప్రమోట్ వన్ ఫిల్మ్ దట్ విల్ బికమ్ యువర్ ఫ్రాంప్లెట్. ఖర్చు పెట్టి తక్కువ వద్దేను, మనకి వచ్చే మైలేజ్ ఎక్కువ. అందుకని మీరు ఫిల్మ్ ఫ్రెండ్లీ కనుక కొన్ని, అంటే చాలా క్లాసిక్ లొకేషన్స్ అని నేను చాలాసార్లు అనిపించేది, విజిట్ గో అవుట్ ఆఫ్ కంట్రీస్. మనకి లోకల్ ఎంప్లాయ్మెంట్ కానీ దీనికి కానీ మీరు దీంట్లో ఒక్కటి ఇంక్లూడ్ చేయాల్సింది ఫిల్మ్ ఫ్రెండ్లీ అప్రోచ్ కనుక పెడితే లొకేషన్స్ కూడా మన దగ్గర చాలా బాగున్నాయి. మీరు అది కనుక పెడితే ఇవన్నీ కూడా దే బికమ్ అవర్ ఫ్రాంప్లెట్. నాకేం లేదు, నేను చాలాసార్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కెన్ వి గివ్ కలెక్టివ్ ప్యాకేజ్. నేను ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ రావాలి, నాకు ఏంటి ఆంధ్రప్రదేశ్ ఆఫర్ చేస్తుంది అంటే, మనకు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఉంది, ఎలిఫెంట్ క్యాంప్స్ ఉన్నాయి, అలాగే మనకి అడ్వెంచర్ ఒకటి బాగా ప్రమోట్ చేయాలి. ఈ మౌంటైనీరింగ్ కానీ, మనకి ఉదాహరణకి మన నేటివ్ గా చాలా మంది ఆ నల్గొండలో ఒక అబ్బాయి కొండలు ఎక్కుతారు, బేర్ హెల్ స్పైడర్ అని ఉన్నాయి. సో అలాంటి మనకి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఒకటి, కెనోయింగ్ ఒకటి మనకి చాలా ఉన్నాయి. అలాగే మనకి గండికోట, హార్స్లీ హిల్స్ బ్యూటిఫుల్, మనకి చిన్న హిల్ స్టేషన్ ఫీల్, హెరిటేజ్ మన గోల్డెన్ సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా ఎన్షియంట్ టెంపుల్. దీనికి రైట్ ఫ్యాంప్లెట్స్ అంటే నేను చాలా సార్లు మన పిసిఎఫ్ కథలో మాట్లాడితే చాలా ఎకో టూరిజం సెంటర్స్ చాలా ఉన్నాయి. కానీ కాకినాడలో ఉంది ఏంటంటే మనం బ్రిడ్జ్ అంతా ఉంది, మరాఠూరులోకి. దానికి నేను వెళ్ళి సర్చ్ చేసి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దొరుకుతుంది, కానీ వెళ్ళి పబ్లిక్ దొరకదు. ఇన్ జనరల్ ఇట్ ఇస్ నాట్ హిటింగ్ ఆన్ మై ఫేస్. నేను వెళ్తుంటే మనం ఒక మేజర్ వీ హ్యావ్ టు కమ్అట్ విత్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్. ఒక స్ట్రాంగ్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్ ఉంటే తప్ప నాకు ఏం ఆఫర్ చేస్తనేది, అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఎలాబొరేట్లీ విత్ అదర్ థింగ్స్, అసలు మనకి ఏమున్నాయి, ఏది ఫస్ట్ ఎఫిషియెంట్ గా ఏవి పనిచేస్తున్నాయని చూస్తే ఎట్లా ట్రాక్ చేస్తామని ఆల్రెడీ ఉన్నాయి. ఉదాహరణకి నేను మొన్న మహారాష్ట్ర పర్యటనకి వెళ్తే లాపూర్లో వాళ్ళు అడిగింది, నేను సోలాపూర్లో మాకు రావడానికి మాకు అవకాశం లేదు, ట్రైన్ లేదు మాకు, కొంచెం మీరు మాట్లాడి ట్రైన్ అని చెప్పగలను, ఫ్లైట్ ఒకటి
ఈ ప్రతిరోజు 1000 మంది వస్తారు ఊరి లాతూర్ నుంచి. సో వాళ్ళకి రైట్ యాక్సెస్ లేదు. సో మనం ఇట్లాంటి మనకి ఇంత ఉన్నాయి. మేబీ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇప్పుడు మన యాత్రా బస్సుల్లాగా క్యాన్ వి హ్యావ్ అ స్పెషల్ ట్రైన్ కనెక్టివిటీ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి. మేబీ వీ కెన్ స్టార్ట్ వన్ సీజన్, మేబీ ఈ సమ్మర్ అనుకున్న వింటర్లోనో ఏదో ఒక సీజన్ ఈ ట్రైన్ వచ్చి మన రాజస్థాన్లో పాకిస్తాన్ వీల్స్ లాగా క్యాన్ వి హ్యావ్ వన్ డెడికేటెడ్ ట్రైన్. మేబీ వీ కెన్ సిట్ డౌన్ సమ్ మీరు వస్తే ఇప్పుడు యాత్రా బస్సులు లాగా మీకు వస్తే మీరు దీంట్లో జాయిన్ అయితే మేబీ వీల్ అట్రాక్ట్ లాట్ ఆఫ్ ఫారెన్ టూరిస్ట్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఇండియన్ టూరిస్ట్ లాగా. మేబీ యాత్రా బస్సులో కూడా స్పెషల్ కోచెస్ ఒకటి ఇప్పుడు నాకు వెళ్ళి అక్కడే మన క్యాంపింగ్ ఒకటి అవుట్డోర్ క్యాంపింగ్ ఎక్స్ట్రీమ్ నడుస్తుంది మనకి ఎక్స్పోజర్ టు ఇంటర్నెట్ అన్న. కెన్ వి డెవలప్ క్యాంపింగ్ సైట్స్, ఎక్స్క్లూజివ్ ఎకో టూరిజం, దీంట్లో టెంట్ హౌసెస్ అని మనమే వేసి వాళ్ళు తెచ్చుకున్నా కానీ లేదంటే మనం క్యాంప్ ఫ్యాన్స్ పెట్టినా కానీ అదొకటి ఉంటుంది. సో వీటన్నిటికంటే మేజర్లీ ఇవన్నీ జరగాలంటే మొన్న సీఎం గారి మీటింగ్ లో మేము మాట్లాడింది వీ నీడ్ యాక్చువల్లీ మిమ్మల్ని ప్రస్తావించాను, చంద్రబాబు నాయుడు గారిని మీ మాట ప్రస్తావించాను. ఏంటంటే ద వే వాట్ యూ నరేటెడ్ దట్ ఇన్సిడెంట్ అబౌట్ హౌ డ్రంకెన్ పీపుల్ ఆర్ ట్రబులింగ్, వీ డోంట్ హ్యావ్ దట్ యాక్సెస్, వీ కాంట్ డూ పోలీసింగ్ అన్నారు కదా, అది మేజర్ టాపిక్. మీరు చెప్పింది ప్రస్తావించి సీఎం గారికి ఏం చెప్పారంటే కెన్ వీ హ్యావ్ అండ్ ఇది ఏది డెవలప్ అవ్వాలన్నా వీ నీడ్ టు హ్యావ్ టూరిజం పోలీస్ అనుకున్నాను. అంటే మీరు నెక్స్ట్ మీటింగ్ లో సార్ ఇఫ్ యూ కెన్ ఇంక్లూడ్ ఎనీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హై అఫీషియల్, ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. ఆ రోజు మనం మాట్లాడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫెంటాస్టిక్ లొకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి ఇందాక మీ అంటే దీంట్లో మనకి మేజర్ గా ఇష్యూస్ ఏముంటాయంటే ఒకటి